నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు. గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, నెలాఖరులో షష్టగ్రహ కూటమి రాబోతుంది కదా, 12 రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు? మామూలుగా 12 రాశుల వాళ్ళు కూడా, రాశి ఏదైనా కావచ్చు, ఎవరైనా సరే, షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఎప్పుడైతే వస్తూ ఉన్నదో అన్ని రాశుల వాళ్ళు కూడా ఒక్కసారి ఏదో ఒక పరిహారం అనేటువంటిది ఈ మాసంలో చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది కాక. అయితే మాకు కాదు కదా, వాళ్ళకే కదా అని అనుకోవాల్సినటువంటి అవసరము లేదు. షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఈ 12 గడులలో వస్తూ ఉండేటువంటిది ఎక్కడ అంటే మీనంలో వస్తూ ఉన్నది. మీనరాశి అంటే మనం ఒక్కటి గమనించాలి. మీనరాశి యొక్క ప్రాధాన్యత ఏమిటి అంటే, సాక్షాత్తు మనకు శ్రీ మహావిష్ణువు అవతారాలలో మొట్టమొదటి అవతారము మత్స్యావతారం అనేటువంటిది మనము చెప్పుకుంటున్నాం. కనుక విష్ణుమూర్తి అవతారములో ప్రప్రథమైనటువంటి ఇదిలో ఉండేటువంటి మీనరాశిలో ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నదో, నిజానికి 3 నెలల ముందే పరిహారం అనేటువంటిది చేసుకోవాలి వాస్తవముగా. అయితే ఇప్పుడైనా మించిపోయింది లేదు. నెల రోజుల ముందే, ఆ రోజు షష్టగ్రహ కూటమి ఏర్పడినటువంటి రోజు చేసుకోవాలి, తర్వాత ఇప్పుడు చేసుకోవాలి. మీకు అనుకూలమైనన్ని సార్లు చేసుకోవచ్చు. 5 సార్లు చేసుకోవచ్చు, 7 సార్లు చేసుకోవచ్చు, 3 సార్లు చేయవచ్చును, ఒకేసారి చేయవచ్చును. అది మీ యొక్క శక్తిని బట్టి ఉంటుంది. సరే, ఏమి చేసుకుంటే మేలు, ఎటువంటి పరిహారం చేసుకుంటే మేలు అంటే, షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి అర్థము? 6 గ్రహాలు ఒకే చోట మిళితమై ఉండడం ఒకే ఇంట్లో. 6 గ్రహాలు ఉన్నప్పుడు మిగతాటివి ఏమిటివి? 3 గ్రహాలే కదా. ఆ 3 గ్రహాలు, ఈ 6 గ్రహాలు మనం ఏం చెప్పుకుంటున్నాము? ఇవి నవగ్రహాలకు సంబంధించినటువంటివి కదా. అందువలన మీరు ఎటువంటి పరిహారము చేసుకుంటే బాగుంటుంది అంటే నేను చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఒక నల్ల గుడ్డ, నువ్వుల నూనె, చిన్నది బాటిలు నువ్వుల నూనె, 1 లీటరు పాలు, 1 అర కిలో కందిపప్పు, మీరు పసుపు కొమ్మలు 5 ఒక్కలు, 5 తొమలపాకులు, 500 ఎంతో దక్షిణ, ఇవన్నీ కూడా పెట్టి షష్టగ్రహ కూటమి ఏర్పడిన రోజు మామూలుగా నెల ముందు నుంచే కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, మీకు శక్తి ఉన్నన్ని సార్లు, 5 సార్ల, 7 సార్ల, 3 సార్ల, 9 సార్ల, మ్యాక్సిమం 11 సార్లు, అలా మీకు అనుకూలం. మీకు భగవంతుడు ఇచ్చినంతలో మాకు ఇంతే శక్తి ఉంది, ఇదే చేయగలము అని ఎప్పుడైతే చేసుకుంటారో తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. సర్వదోషహరణం అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ఓకే గురుగారు, షష్టగ్రహ కూటమి రోజున 12 రాశుల వారు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మంచి తల్లి జయం.